సో సంతోష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 2 ఎకర్లో ఉంది అంటున్నారు. సో టోటల్ ఎన్ని ఫ్లాట్స్ రాబోతున్నాయి ఇందులో? ఇప్పుడు మనం మాట్లాడుతున్న మైనెస్ట్ క్లౌడ్ నైన్ ప్రాజెక్ట్ అనేది మొత్తం 2 acres లో కన్స్ట్రక్ట్ అవుతుందండి. ఓకే. ఇందులో మొత్తం ఎకరానికి ఒక టవర్ చొప్పున 2 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో మన వెనకాల కనిపిస్తున్న 2 towers ఉన్నాయి కదా, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది A టవర్, నా రైట్ సైడ్ ఉంది B టవర్ అనమాట. సో A టవర్ లో మనం ఒక ఫ్లోర్ లో 10 units వస్తున్నాయి ఇంటూ 10 floors. సో మొత్తం 100 units. ఇటు సైడ్ ఉన్న టవర్ లో B టవర్ లో అరౌండ్ ఒక ఫ్లోర్కి 12 units వస్తున్నాయి ఇంటూ 10 floors 120 units, మొత్తం 220 units ప్రాజెక్ట్ ఇది. అండ్ ముందు సైడ్ కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో G+4 క్లబ్ హౌస్ అనమాట. ఇన్స్ట్రూమి 20,000 SFTలో అన్ని రకాల ఫెసిలిటీస్తో అమ్యూనిటీస్తో వీఆర్ గివింగ్ ఏ అఫోర్డబుల్ లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అఫోర్డబుల్ అంటే 2 BHK, 3 BHK, 4 BHK ఎలా ఉంటుంది? అఫోర్డబుల్ అంటే ప్రైస్ వేరియేషన్ అన్నాను. అఫోర్డబుల్ అంటే ప్రైస్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగేటట్టు. అంటే జనరల్గా ఈ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో 2 BHK ఇస్తున్నారా? అవునండి, 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే అఫోర్డబుల్ ఎందుకు వర్డ్ యూజ్ చేశానంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రీసెంట్గా కోకాపేటలో నియోపోలిస్ దగ్గర రీసెంట్గా 177 కోట్లతో ఒక ఎకరం పోయింది. దాని ఇంపాక్ట్ ఈ పరిసర ప్రాంతాలైన పక్కనే ప్రాంతం కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కావాలంటే మినిమం 7,500, 8,000, 8,500 కూడా అమ్ముతున్నారు. వేరీస్ మనం ఇక్కడ అమ్ముతున్న ప్రైస్ 6,500 అండి. అండ్ ప్రజెంట్ మనం ఒక ఆఫర్ ప్రైస్లో ఈ నెలాఖరు వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మేము 6,000 రూపీస్కే ఇస్తున్నాము. అందుకే దీన్ని అఫోర్డబుల్ అనే వర్డ్ వాడాను. ఎందుకంటే ఈ 6,000 రూపీస్ SFT అనేది మీకు మియాపూర్, బాచుపల్లి, బౌరంపేట, మల్లంపేట, ఈవెన్ గండిమైసమ్మ, ఈవెన్ కొంపల్లిలో కూడా ఇదే ప్రైస్ అమ్ముతున్నారు. ఆ ప్రైస్ మనం ఐటీ క్యాడర్ దగ్గరలో, ORR దగ్గరలో కోకాపేట నియోపోలిస్ 177 కోట్ల ఎకరం వేయించి చోట అమ్ముతున్నాం. అంటే దట్స్ వై ఐ యూజ్డ్ అఫోర్డబుల్. సూపర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం లగ్జరీ అపార్ట్మెంట్ ఎందుకన్నానంటే మీకు 2 ఎకరాల్లో లిమిటెడ్ యూనిట్స్తో, లిమిటెడ్ ఫ్లోర్స్తో, అన్ని రకాల అమ్యూనిటీస్తో ఉన్నటువంటి మినీ సింపుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు.